మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఇళ్లలో విగ్రహాలు పెట్టుకునేటప్పుడు ఒక్క కృష్ణుడు ఉన్న విగ్రహం పెట్టుకోకూడదు, ఫ్లూట్ ఉన్న విగ్రహం పెట్టుకోకూడదు, బాలుని విగ్రహం పెట్టుకోవాలని కొందరు, తొట్లలో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవాలని కొందరు. ఈ రాధా కృష్ణుల ఫోటో ఉంటుంది, అది వరకు మనకి కొంచెం క్లారిటీగా ఉంది. కానీ పూజ వరకు వచ్చే విధానానికి వచ్చేసరికి విగ్రహము ఏది ఆరాధిస్తే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీ మాటలో ముఖ్యంగా మనకు మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే మనకు బాలకృష్ణుడు జన్మించినటువంటి రోజు, సరే మీరు రాధాకృష్ణుల ఫోటో పెట్టుకుంటారా అవన్నీ తర్వాత, జన్మం జరిగినప్పుడు మనం కూడా పుట్టినప్పుడు పిల్లల్లాగానే కాబట్టి కృష్ణుని యొక్క బాల్యలీలకు సంబంధించినటువంటి ఫోటో పెట్టుకోవాలి. విగ్రహం కూడా ఒక కృష్ణుని మాత్రమే తీసుకోవాలి. ఆ రోజు ఒకటే తీసుకొని దానికి అభిషేకం గానీ అవి కానీ చేయవచ్చు. అయితే చాలా మందికి ఏమిటంటే, ఇప్పుడు మనం విగ్రహాలు చూసినప్పుడు కూడా సీత లేని రాముడు ఉండవద్దని, తర్వాత మరి కృష్ణునికి ఎంతమంది భార్యలు? 6,000 మంది గోపికలు ఉన్నారు, తర్వాత అష్టభార్యలు ఉన్నారు. మరి 8 భార్యల యొక్క విగ్రహాలు పెట్టుకుంటామా మనం? పెట్టుకోం. కాబట్టి కృష్ణుంది ప్రేమతత్వం నింపేది రాధ, సత్యభామ భక్తి తత్వాన్ని నింపేది రుక్మిణి. కాబట్టి ఆ విగ్రహాలు పెట్టినా పెట్టకున్నా కృష్ణుడు స్వయంగా గీతాచార్యుడు కాబట్టి అతను ఒక విగ్రహం పెట్టుకొని కూడా పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. రామునికి సీత లేనటువంటి విగ్రహం పనికిరాదు, కానీ కృష్ణునికి మాత్రం, ఎందుకంటే మనం బాల్య లీలలు అవన్నీ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి కృష్ణుడు అంతా కూడా బాల్య లీలలు బాగా చేశాడు. రాముంది ఎక్కడ మనకు బాల్య లీల కనిపించదు. కాబట్టి ఇది సమస్య మనకు అయోధ్య రాముని గురించి కూడా వచ్చింది. కాబట్టి బాలకృష్ణుని యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. ప్రతి ఒక్కరి దేవుడి పూజా మందిరంలో బాలకృష్ణుని యొక్క విగ్రహాలు పెట్టుకొని పూజించవచ్చు. తప్పకుండా బాలకృష్ణుని యొక్క విగ్రహం పెట్టుకోవచ్చు. ఇప్పుడు శివుడు కూడా ఏకాత్మకంగా ఉంటాడు, శివలింగం ఒకటే ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం వేరే ఉంటుంది, కానీ పెట్టుకొని మాత్రం పూజ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి దోషం లేదు. అయితే కొంతమందికి ఏంటంటే కృష్ణుడు చాలా ఇష్టంగా ఉంటాడు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటారు. సో దాని నుంచి ఏమన్నా అంటే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. అంటే కొందరు ఏమో డెకరేటివ్ ఐటమ్స్ ఏమో వేరు, కానీ పూజా మందిరానికి వచ్చేసరికి ప్రతిదీ నియమ నిష్టలు ఉంటాయి కాబట్టి ఎంత ఎత్తులో ఉండే విగ్రహాన్ని ఒకటమ్మా, మనకు ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకటే ప్రమాణం, ఇంటి యజమాని యొక్క అంగుష్ట ప్రమాణం దాటి ఏ విగ్రహం ఉండద్దు. బంగారు, వెండి, పంచలోహాలు ఈ విగ్రహాల అంగుష్టం మాత్రం. ఈ ఏదైతే ఆధునికంగా తయారు చేస్తున్నారో షో కోసం అటువంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి లేవు. కానీ పూజాది గృహంలో మాత్రం అంగుష్ట ప్రమాణంతో విగ్రహాలు పెట్టుకోవాలి.